స్పెషల్ ఆఫ్ సీజన్ 2 నా వరకు ఇట్స్ ఎ వర్త్ వాచ్ సీజన్ అండి. సీజన్ 1 అండ్ 1.5 మీకు నచ్చి ఉంటే డెఫినెట్లీ మీరు సీజన్ 2ని ట్రై చేయొచ్చు. బట్ ఇట్స్ నాట్ యాజ్ సాలిడ్ యాజ్ సీజన్ 1 అండ్ 1.5. మనం ఈ సీజన్ 2 గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసి అని చెప్తాను. ఇక సీజన్ 2 స్టోరీ మ్యాటర్కి వస్తే సీజన్ 2 స్టోరీ సీజన్ 1.5 ఎండ్ అయిన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి ఇండియన్ న్యూక్లియర్ సీక్రెట్స్ తెలిసిన ఒక ఏఐ సైంటిస్ట్ భార్గవ్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు అండ్ అలానే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా చంపేస్తారు. అయితే ఈ రెండు ఇన్సిడెంట్స్ కనెక్టెడ్ అని ఫీల్ అవుతున్న హిమ్మత్ సింగ్కి ఆ భార్గవ్ని కనిపెట్టి రెస్క్యూ చేసే మిషన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అసలు ఆ భార్గవ్ని ఎవరు కిడ్నాప్ చేశారు అండ్ అతన్ని హిమ్మత్ సింగ్ ఎలా రెస్క్యూ చేశాడనేది సీజన్ 2 మెయిన్ ప్లాట్. స్టోరీ వాజ్ గుడ్ ఇన్ దిస్ సీజన్. ఇందులో హిమ్మత్ సింగ్ చేసే రెస్క్యూ మిషన్తో పాటు ఏఐ త్రూ కలిగే నెగటివ్స్, ఫ్యూచర్లో ఏఐ త్రూ ఎలా సైబర్ వార్స్ జరుగుతాయని కూడా డిస్ప్లే చేశారు. నరేషన్ వాజ్ ఫైన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. చాలా వరకు నరేషన్ బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఈ సీజన్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అండ్ క్యారెక్టర్స్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత హిమ్మత్ సింగ్ మిషన్ని టేక్ ఓవర్ చేసుకోవడం, హిమ్మత్ సింగ్కి తనలాంటి షార్ప్ అండ్ ఇంటెలిజెంట్ అపోనెంట్ని సెట్ చేయడంతో ఆ మిషన్ ప్రోగ్రెస్ అయ్యేవే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అటాక్స్, కౌంటర్ అటాక్స్ ఇవన్నీ మంచి ఎక్సైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్గా అనిపించాయి. ఈ సీజన్లో జరుగుతున్న ఈవెంట్స్ని ప్రీవియస్ సీజన్స్తో లింక్ చేసిన వే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకైతే నచ్చింది. ఇవన్నీ ఈ సీజన్ నరేషన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్గా చేసిన కొన్ని ప్లేసెస్లో నరేషన్ కొంచెం లాగింగ్గా అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్లో మాత్రమే నరేషన్ స్లో అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నరేషన్ మంచి ఫాస్ట్ పేస్డ్, ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అయితే నాకు ఎండింగ్ అండ్ ఆ విలన్ క్యారెక్టర్ ఆర్క్ ఎండ్ అయినవే పెద్దగా నచ్చలేదు. అంతా బాగానే ఉంటుంది కానీ క్లైమాక్స్ వరకు హీరో అండ్ విలన్ని ఈక్వల్లీ స్ట్రాంగ్ అండ్ షార్ప్గా చూపించి క్లైమాక్స్లో హీరోని ఓవర్ ద టాప్ చేసి చూపించడం అంత కన్విన్సింగ్గా అనిపించలేదు నాకు. అలానే కొన్ని సార్లు బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏదో పాకెట్ ఎఫ్ఎంలా. అది నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ గుడ్. ఈ సీజన్లో చాలా లిమిటెడ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ ఉన్నవి మాత్రం సూపర్గా ఉంటాయి. యాక్షన్ సీన్స్తో పాటు హ్యూమర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ సీజన్. ప్రతి మెయిన్ క్యారెక్టర్ని చాలా బాగా డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. హిమ్మత్ అండ్ అబ్బాస్ మధ్య ఉండే డైనమిక్స్ని కానీ అలానే హిమ్మత్ అండ్ వేరే క్యారెక్టర్స్ మధ్య ఉండే డైనమిక్స్ని కానీ మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ప్రెజెంట్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ని కూడా ఎండ్ వరకు మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ప్రెజెంట్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్ని ఎండ్ చేసినవే కొంచెం బిస్కెట్ అయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. మ్యూజిక్ బాగుంది. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే అందరూ బాగా చేశారు కానీ కేకే మీనన్ మాత్రం మింగా అవతలేశాడు హిమ్మత్ సింగ్ క్యారెక్టర్ని. వాట్ ఎ పర్ఫార్మర్ హీ ఈజ్. ఆ సటిల్ హ్యూమర్, ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ డైలాగ్ డెలివరీ ఇచ్చి పడేశాడు అన్ని ఆస్పెక్ట్స్లో. వినయ్ పాఠక్ పర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది. ఈ సీజన్లో టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 40 to 60 minutes మధ్యలోనే ఉంటుంది. బంప్చిక్స్ ఏం లేవు కానీ 18+ డైలాగ్స్ అయితే ఉన్నాయి. అవి ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచే. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఇట్స్ ఎ వాచబుల్ సీజన్ అనిపించింది. ప్రీవియస్ సీజన్స్ అంత సాలిడ్గా లేదు కానీ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మరి మీకు ఈ సీజన్ 2 ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.